ఎవరక్క మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు బాగా ఫస్ట్ నుంచి మంచి ఫ్రెండ్స్ అంటే ఎవరన్నా మీకు? అందరూ ఆల్మోస్ట్ సనా నా ఫ్రెండ్, రజిత ఫ్రెండ్, జయలక్ష్మి ఫ్రెండ్, వాట్ నాట్ అందరూ ఫ్రెండ్సే నాకు. సురేఖ బాని గారు అందరూ ఫ్రెండ్సే. మ్మ్. తను కూడా నా ఫ్రెండే. అందరు ఆల్మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు, అబ్బాయిలు, అమ్మాయిలు, హీరోలు, హీరోయిన్స్ అందరూ ఫ్రెండ్సే. ఇప్పుడు కూడా అందరూ మన ఇంటికి వస్తూ ఉంటారు, మనం వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాము. అసలు నేను పుట్టి పెరిగింది ఇక్కడే కదా నాన్న. నాకు నా సొంత వాళ్ళు తెలియదు రాజోల్లో. ఇండస్ట్రీ మొత్తం ఇండస్ట్రీయే. నా కూతురు మెచ్యూర్ ఫంక్షన్ కి కూడా మన ఇండస్ట్రీ వాళ్ళు అందరూ వచ్చారు. మొత్తం క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఆడవాళ్ళని, మగవాళ్ళు అందరినీ పిలిచా. నాగార్జున గారు, అమల గారు, బ్రహ్మానందం గారు వైఫ్, ఆలి వైఫ్, రాజారవీంద్ర వైఫ్, ఇలాగా ఒక్కళ్ళు కాదు, రాఘవేంద్రరావు గారు. సో ఆ టైంలో అందరూ మొత్తం ఇండస్ట్రీ అంతా అట్లా వచ్చి నా కూతురుని అలా కూర్చోబెట్టారు. అది రేపు పొద్దున మ్యారేజ్ అయితే కూడా ఇండస్ట్రీయే. నాకు ఇంక వేరే ప్రపంచమే లేదు. నా అన్న, తమ్ముడు, అక్క, బావ అందరు ఇదే నా ప్రపంచం. ఎనీహౌ కడిగిన ముత్యంలా మంచిగా మీకు బయటికి రావాలని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ మీరు కూడా నమ్మండి. నేను ఆల్రెడీ వచ్చాను. అక్కడ టెస్టులు కూడా వచ్చేసినాయి. వచ్చింది, అక్కడ కూడా వచ్చినాయి. నా టెస్టులు కాదు, అఫీషియల్ టెస్టులు కూడా వచ్చేసినాయి. వచ్చిన నష్టం ఎవరు కూడా పూడ్చలేదంటాం కదా. ఎస్, కానీ నేను ఒకటి చెప్పాను, బాధ మటుకు పడ్డారు. నన్ను తిట్టకు, నీకు అడ్డొస్తున్నాను. నాకే నష్టము జరగలేదు, నాకేం జరగలేదు. దీనివల్ల ఫ్యూచర్ లో నేను సీఎం అవుతాను. సో నువ్వు అందుకని హ్యాపీగా చెప్పు ఈ న్యూస్. రాజకీయ నాయకులు జైలుకి వెళ్తే సీఎంలు అవుతున్నారు కదా. సో అలా నేను కూడా సీఎం అవుతారు అంతే, అలా అనుకుందాం. ఓకే, సినిమాలు చేయండి మంచిగా. ఇప్పటికి చెరగని అందం కాబట్టి మీది. మళ్ళీ హేమ గారిని మళ్ళీ అలానే చూడాలి. ఎందుకంటే కళామ తల్లి ఇంతగా మిమ్మల్ని బ్లెస్ చేసి ఇంత దూరం తీసుకొచ్చింది కదా. నేను చిల్ అవుతాను, రెస్ట్ తీసుకుంటాను అనకూడదు. ఆమె ఆశీస్సులు ఎప్పుడు అలానే ఉంటేనే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. మనం అంతటా మనం రెస్ట్ తీసుకోకూడదు. ఎప్పుడు కూడా రెస్ట్ వాళ్ళు ఇవ్వాలి, మనం తీసుకోకూడదు. మీరు తీసుకున్నారు, మీరు తీసుకోవద్దు. సో డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, హేమక్క అందరికి తెలిసిందే, మంచి మంచి క్యారెక్టర్స్ చేసింది. దాదాపు 500 చిత్రాలకు పైగా ప్రతి స్టార్ హీరోతో యాక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ యాక్ట్రెస్ హేమ గారు. సో ఇంతకన్నా పెద్ద బిరుదు ఇంకేం అక్కర్లేదు. ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా కానీ ఈ బిరుదు ముందు సరిపోవు. సో మంచి మంచి సినిమాలు మళ్ళీ చేయండి, స్టార్ట్ చేయండి. మళ్ళీ ఒక అక్కగా, ఒక వదినగా, ఒక వైఫ్గా, ఇప్పుడున్న కమెడియన్స్ కూడా వైఫ్గా చేసే అంత అందం ఉంది మీకు. థ్యాంక్ యూ. అప్పుడు జనరేషన్ లో చేశారు, బ్రహ్మానందం గారు, ఎంఎస్ గారు, ఏవిఎస్ గారు అందరికీ చేశారు. పండగ రోజున కూడా ఏదో అన్నట్టు ఇప్పుడు కూడా కమెడియన్ గానే చేయాలా ఏంటి? ఇప్పుడు నా ఏజ్ కి తగ్గట్టు ఒక హీరోయిన్ క్యారెక్టర్ వెతుకుని చేద్దాం, బెటర్ కదా. ఎందుకు మన కథ మొత్తం సినిమా తీసేద్దాం, మీ బయోగ్రఫీ తీయొచ్చు. ఇప్పుడు జరిగింది తీస్తే కూడా చాలు నాకు. ఒక మంచి రైటర్ పెట్టేసి రాయించేసి ఒక మంచి కథ తీసేద్దాం. సూపర్. ఎనీహౌ చాలా హ్యాపీగా ఉన్నాడక్క. థ్యాంక్ యూ సో మచ్. మీరే కాల్ చేసి చేద్దాం అనగానే నేను లాస్ట్ టైం అడిగింది గుర్తొచ్చింది, వెంటనే ఇమీడియట్ గా చేద్దాం అన్నాను. సో నీకు ఫస్ట్ డేనే మాట ఇచ్చాను, నేను చేస్తే నేను నీతో 100% చేస్తాను అని అన్నాను. నేను వచ్చాను. థ్యాంక్ యూ. మాట ఇస్తే తప్పను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి ఎలాగా రేపు రాఖీ వస్తుంది. ఓకే, సో నేను నీకు రాఖీ కడితే నా ఇన్ని కోట్ల నా తమ్ముళ్ళకి, నా చెల్లెలకి కట్టినట్టు ఉంటుంది. ఓకే, ప్లీజ్ అక్క. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇండస్ట్రీలే కాదు, బయట వాళ్ళు కూడా మిమ్మల్ని అక్క అక్క అనే అంటాం అలవాటు కాబట్టి. హేమక్క అనేది ఒక టైటిల్, బిరుదు ఇచ్చేసారు. అవును, నా ప్రాణం. ఈ రోజు నేను ఎలా ఉన్నానంటే వాళ్ళే కారణం అన్నారు. మంచి న్యూస్ లీడర్, ఆత్మీయుడివి నువ్వు. థ్యాంక్ యూ. అంటే మంచి తరపున మాట్లాడతావు, అది నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పటి నుంచో నీతో ఇలాగే ట్రావెల్ అవుతున్నా. ఈ రోజు నా కోసం మాట్లాడేవని కాదు, ఎప్పుడు నువ్వు ఇలాగే ఉన్నావు అందరితో కూడా. ఎస్, గాడ్ బ్లెస్ యూ. సో ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ. అందుకనే ఇండస్ట్రీ అన్నా, ఇండస్ట్రీ వ్యక్తులన్నా, సూపర్, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి టెక్నీషియన్ అన్నా కానీ నాకు చాలా చాలా గౌరవం. నేను అది చిరంజీవి గారి దగ్గర నేర్చుకున్నాను. ఇలానే కొనసాగిస్తాను, ఇలానే ఉంటాను.
ఉన్నన్ని రోజులు ఇలానే ఉంటాను. థ్యాంక్ యూ అలాగే ఉండాలన్న. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. హేమ గారు, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ కి అండ్ మీ వ్యూయర్స్ కి, మీ ఫ్యాన్స్ కి? థ్యాంక్ యూ. మీరుండబట్టే నేను ఇంత ధైర్యంగా ఉన్నాను, ఇందాక చెప్పాను. అయితే ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే చాలా మీడియా రప్చర్ అయిపోయింది కదా, అది యూట్యూబ్స్ అవనివ్వండి, మీడియా అవనివ్వండి, ఎనీథింగ్ ప్రింటింగ్ మీడియా అవనివ్వండి. సో ఈ మధ్య కాలంలో విజయసాయి రెడ్డి గారి మీద ఒక ఇష్యూ జరిగింది కదా. సో దానికి ఆయన హైకోర్టుకి వెళ్ళారు మీడియా పైన. సో ఆయన పైన వచ్చిన న్యూస్లన్నీ తీసేయమని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇచ్చింది. అంటే అర్థం ఏంటి? సో మీరందరూ ఏం చేస్తున్నారో ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకోండి. నేను మీతో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాను, చేస్తాను కూడా అని. ఓకేనా? సో అలాగా మీరు వేసిన న్యూస్లు ఇలా ప్రతి ఒక్కరు, నేను, విజయసాయి రెడ్డి గారు, ఇంకొకళ్ళు ఇట్లా వేసుకుంటూ పోతే మీరు ఎక్కడికి వెళ్తారు ఫైనల్గా? మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నన్ను నీకు అర్థమైంది కదా, విజయసాయి రెడ్డి గారిది హైకోర్టుకి వెళ్ళారు. వీళ్ళు వేసిన న్యూస్లు అన్ని ఫేక్ న్యూస్లు, ఇవి అసలు సంబంధం లేదని, అది ఫేక్ న్యూస్ అని చెప్పేసి హైకోర్టులో తీర్పిచ్చి ఆ న్యూస్లు అన్నిటిని డిలీట్ చేసామని చెప్పేశారు. సో ఎందుకు ఇట్లాగా నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను కూడా ఆల్మోస్ట్ అంత దూరం వెళ్తున్నాను, నేను దగ్గరలో ఉన్నాను, నేను అవసరమా? అసలు ఏ మనుషులయ్యా, మీ ముందరే పెరిగాను కదా నేను చెప్తున్నాను. మీ ఛానల్స్ లో ఇప్పుడు ఏ 2 ఛానల్స్ అయితే నన్ను టార్గెట్ చేసాయో, దీళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ ఎలా అయితే వెనకాల గొర్రెల మందలో పడ్డారో అది మీ అందరికీ తెలుసు. ఆ ఛానల్ హెడ్స్ తో నేను పార్టీ చేశాను. ఆ ఛానల్ హెడ్కి తెలుసు నేను ఏం తాగుతాను, ఎన్ని గంటలు ఉంటాను, ఎంతసేపు ఉంటానని. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో అలాగే సెటిల్మెంట్లని అవని ఇవని ఇందాక చెప్పాను, గుర్తుంది కదా, వేరే పెద్దవాళ్ళతో ఫోన్లు చేపించి మాట్లాడించి మీ న్యూస్ తీసేస్తామని. చాలా అంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. కొంచెం ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. నేను అన్ని ఓపెన్ గానే మాట్లాడేస్తాను. ఎప్పుడు మాట్లాడతానంటే కోర్టు నుంచి అన్ని రాగానే ఓపెన్ గా, ఇప్పుడు ఇక్కడ ఏమేం జరిగిందో అన్ని నాకు ఎవిడెన్స్ తో సహా నా దగ్గర ఉన్నాయి, అన్ని బయట పెడతాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ హేమ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.